ఓం నమ శివాయ. అరుణాచల మహత్యం మొదటి భాగం రెండవ అధ్యాయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అరుణాచల శివ. సనక మహామునిని చూసి బ్రహ్మ ఇలా పలికాడు. అప్పుడు నేను నా హృదయమంతా భక్తిని నింపుకుని సదాశివునికి మనసులోనే నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికాను. సర్వలోకములను సృష్టించిన వాడా శివ, నీకు నమస్కారము. నమః శివాయ. ఎవని చేత ఈ లోకములన్నీ సృష్టించి పోషింపబడుచున్నావో అటువంటి నిన్ను స్తోత్రం చేయక, నీ దయను పొందక పుట్టు గ్రుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు నిన్ను దర్శించలేడు. నిర్మలమైనది, స్వయంగా ఉద్భవించినది ఈ లింగమును దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగములోను బాహ్యములోను, అంటే తమలోను ప్రపంచములోనూ చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగములో ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు. దేవదేవా, కాంతివంతమైన అద్దము వలె అది వారి హృదయములలో ఎల్లవేళలా ప్రకాశించును. నీ స్వరూపము అణువు కంటే సూక్ష్మము కదా. నీ వంటి అణువు లాంటి వాడు నీ కరుణకు పాత్రుడైతే మహత్యమును పొందును అనేది నిశ్చయం. నీకంటే అధికుడు ఎవడూ లేడు. నిన్ను ఆశ్రయించిన నాకంటే కూడా అధికుడు ఉండడు, అల్పుడు ఉండడు. నీకు అర్పించబడిన ఈ మనసు ఇక నీ వియోగమును నీవు దూరముగా ఉంటే సహించలేదు. మాటలతో నీ వైభవమును ఎవరికైనా కీర్తించడం సాధ్యమేనా? మహాదేవా, సర్వేశ్వర, భువనాధిపతి, నీ ఎదుట వినయంతో నిలబడిన నన్ను నీ భక్తుని నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనుము అని విన్నవించి వినయముతో శిరస్సు వంచి మాటి మాటికి నమస్కరిస్తూ నిలబడ్డాను. అప్పుడు విష్ణుమూర్తి మేఘ గంభీర ధ్వనితో ఇలా విన్నవించుకున్నాడు. శంకుర్ని కీర్తించిన శుద్ధమైన ఈ బ్రహ్మవాక్యులు సత్యము. ఓ గంగాధర, భువనధీశ, జయము జయము. ఓ విరూపాక్ష, ఓ చంద్రశేఖర, జయము జయము. అమిత సులభంగా దొరికే నీ కరుణచే సకల భక్తజన సమూహమునకు అజ్ఞానమును తొలగిపోవుచున్నది. సర్వ విద్యలు సకల సంపదలు కలుగుచున్నవి. బిడ్డలను తండ్రియే రక్షించాలి. మేమెంత వారమైనా నీ అనంత రూపాలలో ఒక్కదానిని అయినా కీర్తించగలమా? నిన్ను తెలుసుకోవడానికి నీవే సమర్థుడవు. నీ అనుగ్రహమును పొందిన వారికి నిన్ను తెలుసుకునే సామర్థ్యము లభించును కదా. భ్రమరము తుమ్మెద కీటకమును ఆకర్షించి తనలా చేయును కదా. దేవతలందరూ నీ నుండి వచ్చిన వారే కదా. దేశము ప్రదేశము 3 కాలములు భేదము చేత అగ్నిలో అనేక మార్పులు కలుగుచున్నవి కదా. ఇనుము అగ్నితో కలిసి వేడిని పొందుటలేదా? అదేవిధంగా భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఉన్న నీవే అనేకములుగా కనిపిస్తున్నావు. ఓ దయానిధి, నీ పరమానుగ్రహము చేత మాకు నీ రూపాన్ని దర్శించే భాగ్యమును కలగజేయుము. ఇలా ప్రార్థిస్తున్న మా యందు కరుణతో కూడిన వాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి వరద అభయ ముద్రలను ధరించి కపిల వర్ణముతోనూ, కంఠమునందు నల్లని మచ్చతోనూ, చేతులలో చిన్న జింక పిల్లతోనూ, గండ్రగుడ్డలితోనూ ప్రత్యక్షమై, పుత్రులారా, మీ భక్తికి సంతోషించాను. మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేను ఇక్కడ ఆవిర్భవించాను. మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. మీ కోరికలను తెలపండి అన్నాడు శంకరుడు. ఇలా పరమశివునిచే బోధింపబడి మేమిద్దరం అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించాము. శిశుప్రాయుడనైన చిన్న పిల్లవాడనైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేద మంత్రములచే స్తోత్రము చేయడం ప్రారంభించాను. దేవాది దేవ ఈశ్వర, ప్రార్థించే వారికి క్షణములో ప్రసన్నుడవై క్షణములో వరములు ప్రసాదించే తేజోమయ యోగుల చేత స్తోత్రములు కీర్తించబడేవాడా, నిరంజన, నీ తేజస్సు విశ్వాసమును విశ్వాంతరాలములను కూడా వ్యాపించి ఉన్నది. దీనివలన స్వర్గము కూడా చలించిపోవచ్చున్నది. దేవ, గంధర్వ, ఋషి గణములకు దిక్కులు తెలియడం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తప్పించుచున్నది. తన సృష్టి సామర్థ్యమును కూడా కోల్పోవచ్చున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకుని జ్యోతి రూపంలో అరుణాచలమును పేరుతో స్థావర లింగ
పర్వత రూపంలో ఇక్కడే కదలకుండా నిలిచి ఉండము. నీకు నమస్కరించు మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదురు గాక. సకల లోకములో సిద్ధ చరణ ఋషులు ఎంతోమంది మానవ రూపము ధరించి నిన్ను సేవించుకుంటారు గాక. కల్పవృక్షము వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉండుగాక. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ మొలుచుగాక. సింహము పులులు లాంటి క్రూరముగాలు ఇక్కడ శాంతముగా జీవించునుగాక. లింగ రూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించకుండు గాక. దివ్య దుందిబి నాదములతో అప్సరసలతో నీవెప్పుడూ సేవింపబడేదువుగాక. నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వమును దేవతలగుట, సిద్ధత్వము సిద్ధులగుట, రససిద్ధిని పొందుతారుగాక. ఓ అరుణాచల, ఈశ్విత వశిత్వ సిద్ధులు సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుతూ ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సదాశివుడు తదాస్తు అలాగే అగుగాక అన్నాడు. పద్మముల వంటి కన్నులు గల విష్ణువు అరుణాచలేశ్వరుని ఈ విధంగా స్తుతించాడు. ఓ శోణాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగ రూపమును ధరించిన పరమ కరుణా స్వరూప, ఏ విధంగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తును పాలించేవానిగా అయ్యానో అదేవిధంగా నిన్ను సేవించు వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందితురుగాక. కొంచెం పుణ్యము చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యము కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి విడివడి కృతార్థులవుదురు గాక. నీకు అర్చన చేసి నైవేద్యము సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను పొందుదురుగాక. మండపములు, బావులు, చెరువులు, తోటలు నీకు సమర్పించువారు నిన్ను పొందుతారు గాక. అంగ ప్రదక్షిణ చేయువారు సదా నీ సన్నిధిని పొందుతారుగాక. సర్వ మానవ జాతి నీ పాద పద్మములను ధ్యానించి తరించెదరుగాక అని ప్రార్థించగా శివుడు తదాస్తు అన్నాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావర లింగ రూపమును పర్వతమును పొంది నిలిచాడు. సర్వలోకములకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ ఎర్రని, ఆద్రి కొండ, స్థావర స్థిరముగా ఉండేది అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపములో ఉన్న కొండ అని అర్థం. ఇదే అరుణాచలం. ప్రళయ సమయములో సమస్త సాగరములు పొంగి భూమినంతా ముంచెత్తిన ఈ అరుణగిరి అచంచలమై స్థిరముగా నిలిచి ఉండును. పుష్కములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలం మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయములో సర్వ సృష్టి బీజములు ఈ గిరిలో నిక్షేపించబడి ఉండును, దాచి ఉంచబడును. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహన చేయబడి ఈశ్వరుని పాదసేవ చేయువారు వేదమును చక్కగా అధ్యాయము చేయు బ్రాహ్మణుల చేత అన్ని విద్యలు, అన్ని కళలు, సర్వశాస్త్రములు, ఆగమములు, దేవాలయ నిర్మాణ శాస్త్రము, పూజా శాస్త్రము చక్కగా వర్ధిల్లునుగాక. గుహలలోనూ అరణ్యములలోనూ తపోనిష్ఠులైన జటాధరులైన మునులు కోటి సూర్య ప్రభలతో వర్ధిల్లెరుదుగాక. పంచాక్షర దేహములు ధరించి పంచబ్రహ్మమయలైన మంత్రములతో ఆకార పీఠాధిరూఢుడు నదాత్మకుడు అయిన సదాశివుడు అష్టలింగములతో అష్టకాలములలో పూజింపబడును గాక. దేవతలు, సిద్ధులు మేరుపై గల తమ నివాసమును వీడి ముక్తిని కోరి భూదేవి యొక్క పుణ్యము ఫలించిన తరువాత లభించినది భక్తులకు పరమ సులభమైన సదాశివ స్థానం అయిన అరుణాచలంను పొందుదురుగాక అని కమల గర్భుడైన బ్రహ్మ స్తుతించాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోలు అరుణాచల మహత్యంలోని 11 భాగాలు, మొత్తం అధ్యాయాలు క్రమంగా విడతల వారీగా ఈ యొక్క మన ఛానల్ నందు అప్లోడ్ చేస్తాము. అరుణాచల మహత్యము చాలా గొప్ప, అతి శక్తివంతమైన రమణ మహర్షి వారి స్వహస్తాలతో లిఖించబడిన అత్యంత శక్తివంతమైన గ్రంథం. దీని గురించి
ఇందులో ఉన్న అధ్యాయాలు ప్రతిదీ ప్రతి అధ్యాయము వివరంగా ఈ మన ఛానల్లో పొందుపరుస్తాము. ఎవరికైతే అరుణాచల మహత్యము మొత్తం తెలుసుకోవాలి అంటారో దీనికి ముందు చేసిన వీడియోలు, దీనికి తర్వాత చేసిన వీడియోలు అంటే పార్ట్స్ వైజ్గా ఉంటాయి. ప్రతిదీ చూసి మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ అని కామెంట్ చేయండి. మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళారో వాళ్ళు మేము ఆ పరమశివుని అనుగ్రహం పొందాము అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్ యూ ఫర్